ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ నెల్లూరు వాళ్లే కానీ వాళ్ళ జాబ్ పర్పస్ పైన చెన్నైలో స్టే చేస్తారు. ఈ అమ్మాయి ఏజ్ 29 ఇయర్స్, మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతా ఉంది. సో తిను ప్రెగ్నెన్సీ కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చూసినప్పుడు అమ్మాయి హార్మోన్స్ అన్ని బాగానే ఉన్నాయి. తను ఆల్రెడీ నోన్ హైపోథైరాయిడ్. దానికోసం ఏం చేశానంటే కొంచెం డోస్ ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. తనకి స్కాన్ చేసినప్పుడు కూడాను ఆ స్కాన్ లో నాకు ఎంత నార్మల్ గానే అనిపించింది. మినిమల్ పీసీఓడి ఉంది అంటే, కానీ అమ్మాయి పీరియడ్స్ రెగ్యులర్. హస్బెండ్ సెమెన్ మాత్రం 18 మిలియన్ ఉంది. సో తనకి నేను ఏం చెప్పాను అంటే ఆ అమ్మాయికి ఒక మల్టీవైట్ యాడ్ చేసి థైరాయిడ్ టాబ్లెట్ డోస్ కొద్దిగా ఇంక్రీజ్ చేశాను అంతే. హస్బెండ్ కి కౌంట్ అండ్ మొటిలిటీ ఇంప్రూవ్ అవడానికి టాబ్లెట్ ఇచ్చాను. తను నా దగ్గరికి ఆగస్ట్ 30న వచ్చింది ఫస్ట్ విజిట్. సో వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1.5 month కి అట్లా షీ కన్సీవ్డ్ అనమాట. ఆ తర్వాత ఈ రోజు స్కాన్ చూస్తే తనకి 9 weeks 5 days ప్రెగ్నెన్సీ. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, మేడం థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అని. కానీ ఈ అమ్మాయి ఆల్రెడీ థైరాయిడ్ కి టాబ్లెట్ వేసుకుంటూనే ఉంది. ఇక్కడ ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కారణం హస్బెండ్ కౌంట్ తక్కువ ఉండటం. సో ఆయనకి జస్ట్ మెడికేషన్ ఇచ్చాము, అమ్మాయి స్పాంటేనియస్ గా న్యాచురల్ గా కన్సీవ్ అయ్యింది.